నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నటి సిటీ న్యూస్కు స్వాగతం. చెన్నూరు ఎస్బీఐ 2వ బ్రాంచ్లో జరిగిన గోల్డ్ స్కామ్ ఘటనపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ నెంబర్ 2లో జరిగిన గోల్డ్ స్కామ్ ఘటనపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉన్నందున 3 ప్రధాన నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మేనేజర్ మనోహర్ రెడ్డి, క్యాషియర్ నరిగా రవీందర్, తాత్కాలిక ఉద్యోగి లక్కాకుల సందీప్లను కస్టడీకి తీసుకుని చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2 వద్దకు తరలించిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 20 కిలోల 500 గ్రాముల బంగారాన్ని పూర్తి స్థాయిలో రికవరీ చేసిన పోలీసులు మొత్తం 44 మంది నిందితులను రిమాండ్కు తరలించారు. సింగరేణి యాజమాన్యం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తుందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఉద్యోగ క్రీడాకారులకు ప్రగతి స్టేడియంలో జిఎం శ్రీనివాస్ క్రీడా దుస్తులు అందజేశారు. అనంతరం WPSGA వార్షిక కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగులు క్రీడా స్ఫూర్తితో ఆడి రాణించాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయన్నారు. యాజమాన్య క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. యాజమాన్యం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. సింగరేణి కోల్ ఇండియా స్థాయిలో రాణించి సంస్థకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, DYPM దేవేందర్ రెడ్డి, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, AITUC బ్రాంచ్ సహాయ కార్యదర్శి కొమరయ్య, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సెగ్నాల నర్సయ్య, జనరల్ కెప్టెన్ మల్లెతుల శ్రీనివాసు, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్, కబడ్డీ కెప్టెన్ కార్తిక్, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెండవది, వ్యక్తుల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. మనం కూర్చొని మాట్లాడుకోవాలంటారు కదా జనరల్గా. ఆ ఆటలు ఆడే కార్యక్రమంలో కొంత మనకు టైం దొరుకుతుంది. అక్కడ కూర్చుంటారు, మాట్లాడతారు, ఒకరి బాధలు, ఒకరి సుఖాలు ఇవన్నీ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకరు ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఒకరు ఎందుకు అట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే ఏదో కారణం ఉంటుంది. సో అది తెలుసుకున్నప్పుడు మన రెస్పాన్స్ కానీ రియాక్షన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. కొంత సానుభూతి ఉంటుంది, కొంత హెల్ప్ చేయాలనే అవసరం కూడా మనం గుర్తిస్తాం. అట్లాగే ఇంకా స్పోర్ట్స్ ఆడడంతో యూనిటీ పెరుగుతుంది. స్పోర్ట్స్ మెన్ అందరు కలిసి ఒక డిస్టిక్ నుంచి పోతే ఆ డిస్టిక్ వాళ్ళందరికీ జనరల్ ఎక్కడ కలిసినా కూడా మాట్లాడుకుంటారు. ఒక యూనిట్ లాగా ఉంటుంది. ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాల్పంచుకుంటారు. అట్లా ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఒక దగ్గర ఉంటారు. ఇట్లా ఈ స్పోర్ట్స్తోని గేమ్లతోనే మనకి ఇట్లా లాభాలు ఉంటాయి. కాబట్టి మరి ప్రపంచం అంతటా ఈ స్పోర్ట్స్కి చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. సింగరేణిలో కూడా మరి నాకు తెలిసి ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు స్పోర్ట్స్ని. మేనేజర్లకి, మరి ఏజెంట్లకి, GMలకి కొంత ఇబ్బంది అనిపించినప్పటికీ, ఎందుకంటే ఇందులో ఆపరేటర్లు ఉంటారు, సూపర్వైజర్లు ఉంటారు, మిగతా ఎంప్లాయీస్ ఉంటారు, అదర్ డిజిగ్నేటెడ్. అక్కడ ప్రొడక్షన్ రాకపోతే బాగుండదు, వీళ్ళకి రిలీఫ్ ఇస్తే ఎట్లా అనే చాలా సందర్భాల్లో డిస్కషన్స్, కొంత ఆర్గ్యుమెంట్లు అయినప్పటికీ ఆ రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి స్పోర్ట్స్ని మేనేజ్మెంట్ కూడా గుర్తించి ఇస్తూ ఉంది చాలా వరకు. మేబీ 1-2 కేసులలో, మరి ఎగ్జామ్షన్ కేసులలో ఆ రోజు ఆ షిఫ్ట్ నడవదు, లేదా ఆ మైండ్ నడవదు అనుకుంటే తప్ప చాలా వరకు రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే క్రీడాకారులకు కావాల్సిన ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, గ్రౌండ్ గారు ఇది కూడా కొంత చేయాల్సినట్టు దీన్ని సరియాల్సిన అవసరం అయితే నాకు కనబడుతుంది. ఎందుకంటే ఇటు సైడ్ డౌన్ ఉంది, అటు సైడ్ అప్ ఉంది, ఇట్లా మనీవేన్గా ఉంది. డెఫినెట్గా దీన్ని చేయిస్తాను త్వరలో. అట్లాగే ఇప్పుడు కిడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకేమన్నా ఈ వేరే గేమ్స్ సంబంధించి ఏమైనా మెటీరియల్ ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా వాటిని ఏరియా లెవెల్ అయితే ఏరియా లెవెల్లో, లేదా కార్పొరేట్ లెవెల్లో మాట్లాడి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మరొకసారి చెప్పాం, GM గారు కూడా సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో చేస్తాం. అదేవిధంగా ఈ క్రీడాకారులకు సంబంధించిన సమస్యల మీద మేము కార్పొరేట్ స్థాయిలో కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడ కూడా మనకు సంబంధించిన గ్రౌండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనకు ప్రగతి స్టేడియం, ప్రాణహిత స్టేడియం, అదేవిధంగా శాంతి స్టేడియం, వీటికి సంబంధించిన దాంట్లో కొన్ని మౌలిక సదుపాయాలు లేవు. వాటి మీద మేము స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడాం. అవి కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రాణహిత స్టేడియంలో ఓపెన్ జిమ్ ఉంది, ఇక్కడ ఒకటి. అదేవిధంగా మనోరంజన్ సముదాయంలో కూడా ఒక ఓపెన్ జిమ్కి ప్రతిపాదనలు పంపించారు. చాలా వరకు మెటీరియల్ సప్లై దగ్గర కూడా వచ్చింది, అవి కూడా అవుతాయి. దాంతోపాటుగా మీకు కావాల్సిన ఏదైనా సమస్యలు, ఎందుకంటే ఎక్కువగా మేము మైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాం.
వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం. మీ సమస్యలు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా యాజమాన్యం దృష్టికి, జిఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేస్తాం. ఎందుకంటే స్పోర్ట్స్మెన్గా మీరు మానసికంగా, శారీరకంగా మంచి బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకోగలుగుతారు. అందుకని మీలాంటి క్రీడాకారులు మన అండర్గ్రౌండ్లో పనిచేస్తారు కాబట్టి అక్కడ జరిగే పరిణామాల్లో కూడా మీరు పాజిటివ్గా చేయటం, మీ చుట్టుపక్కల ఉన్న ఇంకోటి మీ దగ్గర ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, 10 మందిని మెయింటైన్ చేయగలుగుతారు. అది మన పాజిటివ్ ఏదైతే ఉందో దాన్ని వేరే కార్మికుల దగ్గర కూడా తీసుకెళ్ళి మనం చేసే పరిసరాల్లో కార్మికులందరూ పాజిటివ్గా పనిచేసేటట్టుగా, మన అవసరం వచ్చినప్పుడు మన డిమాండ్స్ని మనం అడుగుతూనే యాజమాన్యం నిర్దేశించిన దాంట్లో మనం పనిచేసేటట్టుగా మీరందరూ ఆ విధంగా ఉపయోగపడతారు. దాంతోపాటుగా మన శ్రీరాంపూర్ డివిజన్లో కొత్తగా నూతనంగా వచ్చిన క్రీడాకారులు దగ్గర 4,000 మంది పైన యువకులు కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. అవన్నీ బయటికి తీసుకొచ్చేటట్టుగా మీరందరూ వాళ్ళని కూడా ప్రోత్సహించేటట్టుగా, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి క్రీడాకారులుగా అయ్యేటట్టుగా మన శ్రీరాంపూర్ డివిజన్ పేరు. ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంటుందని, ఎవరికి లభించని గౌరవం ఒక ఉపాధ్యాయుడికి దొరుకుతుందని ప్రైవేటు పాఠశాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, మంచిర్యాల జిల్లా కోశాధికారి ఊదారి చంద్రమోహన్ గౌడ్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రైవేటు హాల్ నందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల ప్రైవేట్ బడ్జెట్ పాఠశాల సంఘం ఆధ్వర్యంలో గురు బ్రహ్మ అవార్డ్స్ 2025 నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి ఉత్తమ పౌరులను అందిస్తున్న ఉపాధ్యాయుడికి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్పొరేట్ శక్తులు ఐఐటి, జేఈఈ, నీటి పేరుతో కోట్ల సంపాదన పేరుతో అగ్గిపెట్ట లాంటి అపార్ట్మెంట్లలో పాఠశాలలు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్తే. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మంచిర్యాల గార్డెన్స్లో గురుబ్రహ్మ అవార్డ్స్ 2025 వేడుకలను ట్రస్మా మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము మా జిల్లా అధ్యక్షులు దామర్ల సిద్ధయ్య గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు, జిల్లా కోశాధికారిగా నేను చంద్రమోహన్ గౌడ్ మా యొక్క నేతృత్వంలో మా ఉపాధ్యాయులందరికీ కూడా ఘనంగా 125 మంది ఉపాధ్యాయులకు మరియు జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రభుత్వ ఎంఈఓలకు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 5-6 నెలలుగా జిల్లాలో కొంత శక్తులు సంఘాన్ని ట్రస్మా మాది అనే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి జిల్లాలో అతిపెద్ద సంఘాన్ని కూడా విస్మరించే స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఈ యొక్క పత్రికా ముఖంగా, విలేకరులందరి ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ యొక్క మా యొక్క ట్రస్మా అనేది కార్పొరేట్కు వ్యతిరేకము. మేము సామాన్య బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కరస్పాండందరం కలిపి స్థాపించుకొని జిల్లాలో ఒక ట్రస్మాగా ఏర్పడి రాష్ట్ర బాధ్యుల ఆధ్వర్యంలో మేము జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందులో మా దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులు కనీసం ఫీజు 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నటువంటి తరుణము. కనుక జిల్లాలో ఎవరైతే మోసపూర్ణ ట్రస్మా అని పేరుతోని ఉపాధ్యాయుల నుండి ఏదైతే వేధింపులకు గురి చేస్తూ, మేము కరోనా సమయంలో కూడా మా గౌరవ అధ్యక్షులు ఆ రోజు యాదగిరి శేఖరరావు గారి ఆధ్వర్యంలో ఆరోగ్య భృతి కూడా మనం అందరికీ కూడా ఇచ్చి వారికి నిరంతర సరుకుల పంపిణీ కూడా చేయడం జరిగింది. కనుక మేము ఈ విధంగా ఈ రోజు నుంచి వెళ్ళి వారిని హెచ్చరిస్తున్నాము. 125 మంది సభ్యులు ఉన్నటువంటి ట్రస్మా రిజిస్టర్డ్ సంఘం మాది. ఈ సంఘాన్ని అందరూ ఆదరించి బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిందిగా కోరుతున్నాను. డ్రగ్స్ కావచ్చు, అలాగే గుట్కా, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ముఖ్యంగా వాటికి చెడు వ్యసనాలకు అలవాటు పడి, ముఖ్యంగా డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు వినడం లేదు. పిల్లలు అంటే క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఆ రీడింగ్ స్కిల్స్ కానీ, ముఖ్యంగా విద్యార్థులు టీచర్ల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, సమాజం పట్ల కానీ గౌరవ మర్యాదలు అనేటివి కోల్పోతున్నారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం. తల్లిదండ్రులు అంతా కూడా అంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల ఆ కుటుంబాల పర్యవేక్షణ కూడా ఇబ్బంది అయి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేయడం, పిల్లల్ని పాఠశాలకు పంపించడం, రాగానే బస్సులో దించుకొని వాళ్ళ పైన పర్యవేక్షణ చేయకపోవడం వల్ల, లోపించడం వల్ల ఈరోజు సమాజం అంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో ఏర్పడతా ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోవు. ప్రభుత్వాలు కేవలం వాళ్ళ యొక్క శాయశక్తుల వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క అంటే మీటింగ్స్ని బట్టి అంటే కొద్ది మాత్రమే పట్టించుకుంటాయి. ప్రభుత్వాన్ని పట్టించుకుంటుందని మనం చూస్తూ ఉంటే సమాజం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కానీ, దీనికి సంబంధించిన సొసైటీ సభ్యులు కానీ, సమాజంలో ఉన్న అనేక మంది వనరులు, అనేక మంది మేధావులు ఉన్నారు. ఈవెన్ ఇలా మీడియా మిత్రులు కూడా ఇవాళ అంటే దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. విద్య పట్ల విద్య అనేది చాలా అంటే ఒక రేంజ్లో డౌన్ఫాల్ అయింది తెలంగాణలో. పర్టికులర్గా మనం లాస్ట్ 33 గ్రేడ్కి వెళ్ళిపోయాము భారతదేశంలోనే.
మరి ఈ సందర్భంగా విద్య పట్ల మనం ఇదే కనుక ఉన్నట్లయితే ప్రపంచంలో రేపు మనకు అరిచేతిలో మనకు ఇలా మనకు కనబడతా ఉంది వరల్డ్ అంతా కూడా. మరి ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులకు విద్యార్థులకు చూసేది ఏంటంటే మనం ఎంత చదువు చదివినా లౌక్యం అంటే జ్ఞానం అనేది అవసరం. జ్ఞానం లేకుంటే చదువు ఒక్కటే ఉంటే సంస్కృతి కానీ ఆచారం కానీ పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కానీ ముఖ్యంగా దేశం పట్ల గౌరవం దేశభక్తిని అంటే కులాలని మతాలని అలాగే అలవాట్లని ఇవన్నిటిని కూడా చెడిపోతూ ఉన్నారు. మరి ఆ చెడిపోతే రాబో రోజుల్లో మన పిల్లలు అందరి పిల్లలు కూడా ఇదే సమాజంలో బ్రతుకుతున్నారు. కాబట్టి కేవలం ఏదో ఇంజనీర్ అనో డాక్టర్ అనో లేకపోతే కోట్ల సంపాదనను వేల సంపాదన లక్షల సంపాదనని సంపాదనకు ఎగబడి సంస్కారాన్ని మర్చిపోతున్నారు. సంస్కృతిని ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవం తాతయ్యలు అంటే ఉమ్మడి కుటుంబం యొక్క ఆ బంధుత్వం అనేది కూడా చాలా ఇబ్బందికరమైంది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని లక్ష్మీపేట మండల విద్యాధికారి శైలజ సూచించారు. లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ పాఠశాల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ముందుండాలని అది చాలా అవసరమని అన్నారు. క్రీడలు ఆరోగ్యపరంగా శరీరానికి ఉత్సాహపరుస్తాయని దీంతో చదువు మీద విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుందని విద్యార్థులకు సూచించారు. పాఠశాలకు అన్ని వసతులు ఉన్నాయని అందులో భాగంగా క్రీడలకు ప్రత్యేక మైదానం ఉండడం అభినందనీయమని ట్రినిటీ పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ని అభినందించారు. ఈ స్పోర్ట్స్ మీట్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని బహుమతులు పొందాలని అదేవిధంగా రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని లక్ష్మీపేటకు మంచి పేరు తేవాలని విద్యార్థులను కోరారు. ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తించినందుకు కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఆల్రౌండ్ డెవలప్మెంట్కి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఒక చదువు మాత్రమే ప్రైవేట్ స్కూల్లో నేర్పబడుతుంది అంటే మార్క్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనేది ప్రైవేట్ స్కూల్లో చెప్తారనేది అనే ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. దాన్ని మీరు తుడి చేశారు. ఆ మిస్కాన్సెప్షన్ని మీకు ఎంత మంచి గ్రౌండ్ ట్రినిటీ స్కూల్స్ అనగానే గ్రౌండ్స్ ఉంటాయి ప్రతి చోట. చక్కగా గేమ్స్ అవి స్పోర్ట్స్ మీరు చేస్తున్నారంటే చాలా మన గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చేస్తున్నారు. కానీ అంతే ఎక్కువ మీకు చేసినందుకు కంగ్రాచులేషన్స్. పిల్లలందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని మంచి మంచి ప్రైజెస్ తెచ్చుకోండి. గేమ్స్ స్పోర్ట్స్ ఎక్కువగా మీరు పార్టిసిపేషన్ చేస్తే మీకు హెల్త్ కూడా బాగా అవుతుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు. దానివల్ల మీరు చదువుకోవడం కూడా ఎక్కువ చదువుకోగలుగుతారు. ఇప్పుడు సార్ చెప్తుంటే తెలుస్తుంది స్టేట్ లో కూడా మీరు అనేక రకాల ప్రైజులు తెచ్చుకున్నారు. కాబట్టి అది ఆ స్పీడ్ ని కంటిన్యూ చేయండి. ఇదే విధంగా అనేక ప్రోగ్రాంలు చేసినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. నన్ను ఇన్వైట్ చేసినందుకు మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ ఈ ప్రోగ్రామ్ లో అందరూ రకరకాల ప్రైజులు తెచ్చుకొని ఎంజాయ్ చేయండి. కాకపోతే కొంచెం ఎండగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఏమైనా పిల్లలు కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ గా అయితే అట్లాంటి పిల్లలకి చూసుకోండి. టీచర్స్ అందరూ స్పోర్ట్స్ మీట్ ని సక్సెస్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. You to receive many medals, applause, trophies, etc. and etc. But also it will help you to learn some lessons, some good qualities like the importance of hard work, the importance of teamwork, the perseverance, resilience, how to motivate by yourself or self-motivation, hard work. So how to face, how to handle the success as well as the failures. So this type of many qualities will be taught you by these sports events. So these all qualities, dear children, keep in your minds, carry it throughout your life. It will help you to grow as very successful persons and citizens tomorrow. So dear children, all of you participate in every events with a true sportsman spirit. So dear children, so Trinity is very happy today as we have got our MEO madam, the very eminent lady, very eminent government officer here as the chief guest of this prestigious event in order to inaugurate our school annual sports meet. Madam, we are so happy with your gracious presence. So we believe that the meaning, the spirit, the energy of this wonderful day is doubled with your gracious presence here. Madam, on behalf of everyone present here, I welcome you to this prestigious event, the event of Trinity's annual sports meet with full of love, respect and proud. Dear children, give a big round of applause for our MEO madam for spending her valuable time by encouraging our students. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మేదరి కులస్తులను ఆదుకోవాలని మేదరి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కిషన్ పేర్కొన్నారు.
ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని మేజర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెదురుతో వస్తువులు తయారు చేయడం కులవృత్తిగా మారిందని, వెదురు బొంగులు తీసుకొచ్చి తట్టలు, గంపలు, నిచ్చెనలు, రేషం తట్టలు, చంద్రికలు తదితర వస్తువులు తయారు చేసి పట్టణంలో విక్రయిస్తూ జీవనం సాగించే వెదురులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అయితే మార్కెట్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం విరివిగా పెరగడంతో మా ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా కోరేది ఏంటంటే అడవిలో పెరుగుతున్న బొంగుకు అటవీ శాఖ వాళ్ళు మనకి ఎలాగైతే నిబంధనలు పెట్టి అడవికి పోకుండా చేస్తున్నారో వారికి మనం పర్మిషన్ మన వాళ్లకు ఆ బొంగును కొట్టుకోవడానికి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పటి వరకు మనకు దేవాపూర్, ఆసిఫాబాద్, తిర్యాని, కాగజ్నగర్ ఏరియాలలో బాంబు సంబంధించిన ఫెడరేషన్ ద్వారా బొంగుని మనకు సరఫరా చేసేవాళ్ళు సబ్సిడీ ద్వారా. వాటిని బెల్లంపల్లి ఈ 5 ప్రాంతాల నుంచి మనకు సబ్సిడీ చేసేవాళ్ళు. గత 3 సంవత్సరాల నుంచి బాంబు డిపోలన్నీ మూతపడేయడం జరిగింది. ఆ బాంబు డిపోలు మూతపడేయడం వల్ల మనకు ఇంకా అడవికి వెళ్ళనీయకుండా, ఈ బాంబు డిపోల నుంచి బొంగు రాకుండా చాలా ఇబ్బంది గురవుతున్నటువంటి మా మేదరుల బతుకు చిత్రం. దానికి ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే ఈ డిపోలు ఏవైతే బంద్ అయినాయో అలాంటి డిపోలన్నిటిని కూడా మళ్ళా రీఓపెన్ చేసి మా వాళ్లకు ఉచితంగా సబ్సిడీ ద్వారా బొంగులు అందజేయాలనేది ప్రధాన డిమాండు. అలాగే ఏదైతే అడవికి మనది టైగర్ జోన్ కింద ఎప్పుడైతే గత 4-5 సంవత్సరాల నుంచి టైగర్ జోన్ కింద పడ్డదో ఆ రోజు నుంచే మనం ఏమంటున్నామంటే అడవిలో బొంగు రానియకపోతే ఫారెస్ట్ విభాగంలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతుందో ఆ ల్యాండ్ని మన వాళ్లకు బొంగును పెంచి ప్రతి కుటుంబానికి ఒక 300 బొంగు ఇచ్చే విధంగా సంవత్సరానికి 3600 బొంగు కూడా మనకు సరఫరా ఉచితంగా చేయాలనేది కూడా ప్రత్యేక డిమాండ్. మనం ఫారెస్ట్ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చే డిమాండ్లలో కూడా అది ప్రత్యేకంగా ఉంది. అలాగే మన మీద మన వాళ్ళ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలనేది మనం ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. వృత్తి ఏదైతే ఉందో మనం వృత్తిదారుల కింద కేటాయించాలి. గత 15-20 సంవత్సరాల నుంచి గౌడ్స్ ఎవరైతే తాటి చెట్టు ఎక్కడానికి మోకు కట్టినా కట్టకపోయినా వాళ్ళు పనిచేస్తున్నారు అంటే వారిని గీత కార్మికునిగా గుర్తించి గత 15-20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల పైబడి ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ రూపకంగా కార్మికుని కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంటు పెన్షన్ రూపకంగా ఇస్తుంది. అలాగే పద్మశాలీలకు, నేత కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తుంది. మన వాళ్ళకు కూడా అడవికి వెళ్ళి బొంగు తీసుకొచ్చుకొని ఇంట్లో పనిచేసుకొని ఇంట్లో గడుపుతున్నటువంటి వాళ్ళకు ఇన్ని కష్టాలున్నా మన వాళ్ళని కూడా కార్మికులుగా గుర్తించి, మన వృత్తి కార్మికులుగా గుర్తించి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా మనకు ఈ పెన్షన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరడానికి కూడా మనం ప్రత్యేక డిమాండ్ కూడా పెట్టుకోవడం జరిగింది. పట్టాలని మేము సవినయంగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి కులానికి కూడా పెన్షన్లు కానివ్వండి, ఆర్థిక స్తోమతకు సంబంధించిన భరోసాలు కానివ్వండి, రుణాలు కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి పథకాలను అన్ని గవర్నమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ మాకు కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా మా చేతులకు అందినటువంటి పద్ధతి లేదు. అదేవిధంగా మా యొక్క మంచిర్యాల జిల్లాలో ఎంతో ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే నైపుణ్యత కలిగి ఉన్నటువంటి మేధరి వృత్తిదారులు ఉన్నారు. సాట్లు, గుళ్ళలు, అంచెలు, చిబ్బులు, తట్టలు, మనటువంటి గంపలు, తడకలు ఈ యొక్క జిల్లా నుండే రాష్ట్రం నలుమూలలకు పంపిణీ జరుగుతున్నది. ఈ యొక్క జిల్లాలో వెంటనే ప్రభుత్వం కానీ, అటవీ శాఖ అధికారులు కానీ వెంటనే ఈ యొక్క అల్లికలకు సంబంధించినటువంటి వృత్తి శిక్షణ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి ఒక అన్ని మండలాలకు కాకుండా ఒక డివిజన్ వారీగా కొన్ని మండలాలకు కలిపి ఒక 3-4 చోట్లలో ఆ బెల్లంపల్లి, లక్షర్పేట, జన్నారం, మంచిర్యాల 4 కేంద్రాలలో అన్ని మండలాలకు కలుపుకొని వృత్తి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి మా మేధరి కుల బంధువులకు వృత్తి శిక్షణ ఇప్పించినట్టయితే వారు ఇంకా అభివృద్ధితో కూడినటువంటి ఒక నైపుణ్యాన్ని నేర్చుకొని మా జీవన ప్రమాణాన్ని మెరుగుపరచుకోవడానికి మాకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మా యొక్క జిల్లా సంఘం ఆధ్వర్యంలో మేము ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ, ఎన్ని ప్రభుత్వాలకు విన్నవించినప్పటికీ మా యొక్క జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు మేము ఒక 10 గుంటల స్థలమును మరి సంఘ భవనాన్ని కావాలని విన్నవించడం జరిగింది. ఇటీవలనే మేము కలిసినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, మన గౌరవ కలెక్టర్ గారు
చాలా సానుకూలంగా స్పందించి మేము తప్పకుండా సంఘ భవనాల గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుల సంఘాలకు సంబంధించినటువంటి ఏ అంశం మీ దృష్టికి వచ్చినా కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి సూచించడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ప్రకృతిని పూజించడమే బతుకమ్మ పండుగ అని కొమరంభీం జిల్లా వాంకేడి మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కనకయ్య అన్నారు. బుధవారం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు చేశారు. కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. దసరా సెలవుల్లో పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రయ్య, సిబ్బంది కిరణ్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. యోగా గురువు మధ్యశంకర్ 1 గంటలోనే 180 సూర్య నమస్కారాలు చేసి యోగా బుక్ ఆఫ్ రికార్డులో తన పేరు లిఖించుకున్నారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా బుక్ ఆఫ్ రికార్డ్స్ వేదికపై 1 గంటలో 180 సూర్య నమస్కారాలు యోగాసనాలు వేసి చూపించి యోగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు ఎక్కడం గొప్ప విషయమని హాజరైన పెద్దలు తెలిపారు. మధ్యశంకర్ యోగాను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడమే ధ్యేయంగా పెట్టుకుని యోగా ప్రాముఖ్యతను తెలుపుతూ యోగా మనిషి జీవితాన్ని మార్చివేస్తుందని, ఆరోగ్యంతో పాటు మానసిక స్థిరత్వం శక్తి లభిస్తుందని అన్నారు. యోగాను గురువు ద్వారా నేర్చుకుని సాధన చేస్తూ ప్రతిరోజు ఆచరించాలని తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువు మధ్యశంకర్ను అభినందించారు. సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మా వినంతరు తెలియజేస్తూ, ఏది ఏమైనా తన కఠోర దీక్షతోని ఇలాంటి మిత్రులు మన మందమరిలో ఉన్నందుకు మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. కాబట్టి వెళ్ళవేళ్ళలో కూడా వారి అభిప్రాయాలు, ఆశయాలను కూడా మనలో కూడా ఇంకా కూడా తయారు కావాలి యోగాలో. ఎందుకంటే చెప్తా అంటే నాకు కూడా అర్థమైంది, నాకు కూడా రావాలనిపిస్తాను. ఎందుకంటే అంత మంచి స్వీట్నెస్ కనబడుతుంది యోగాలో. నిజంగా చెప్తా ఉంటారు, మనమే కొంచెం అలసట ఏమవుతుంది పోతుంది అన్నట్టుగా మన సదానంద చెప్పినట్టుగా కొన్ని అపోహలు ఉన్నాయి. ఎంతో కొంత చేస్తే అందరూ బాగుంటుందని చెప్పేసి ఏది ఏమైనా మరొకసారి కూడా శంకరన్న గారికి ధన్యవాదాలు, ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. 10 రోజులు, నెల రోజుల తర్వాత మళ్ళీ అన్నపూర్ణ బార్ కళ్ళలో కనబడుతుంది. కానీ యోగా చేసేటువంటి యోగికి పడుకున్నా కూర్చున్నా వాళ్ళ గురువు గుర్తొస్తుంటాడు. శంకరన్న నా గురువు, నాకు విద్య నేర్పిన గురువు, నా జీవితాన్ని ఒక మంచి మార్గంలో పెట్టిన గురువు. గత జీవితం అనేది ఒక కళ. గత జీవితంలో మనం తాగుబోతు కావచ్చు, లేని వ్యసనాలు ఉండొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. మనం మారాలి. మీరు అట్లా చెప్తారండి, ఎవరు మారుతారండి ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాం. మనం చరిత్ర ఒకసారి చూసినట్లయితే యోగి వేమన మధ్యశంకరన్న సాధన చేయటం వల్ల, గురువునే సర్వంగా భావించడం వల్లనే ఈ స్థాయికి వచ్చినారు. మనమందరం కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ, ఈ మందమారి పేరుని ప్రపంచ పటంలో చూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మందమారి యొక్క యోగా సాధకులకి, గురువులకి అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ విరమిస్తున్నాను. సిటీ న్యూస్ ఇంత సమాప్తి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.